నేలకొండపల్లి గ్రంథాలయాన్ని వెంటనే నేలకొండపల్లి గ్రంథాలయాన్ని వెంటనే భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి గ్రంథాలయాన్ని వెంటనే నేలకొండపల్లి గ్రంథాలయాన్ని వెంటనే గ్రంథాలయం పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నేలకొండపల్లి గ్రంథాలయానికి ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఈ నేలకొండపల్లి గ్రంథాలయం అనేక సంవత్సరాలుగా ఈ నేలకొండపల్లి గ్రంథాలయంలో పూర్వం అనేక మంది విద్యార్థులకు అక్కడ పుస్తకాల ద్వారా చైతన్యవంతులై అనేక విషయాలు తెలుసుకున్నటువంటి చరిత్ర ఈ నేలకొండపల్లి గ్రంథాలయానికి ఉంది. అనేక సంవత్సరాలుగా పాత గ్రంథాలయంలో అనేక మంది విద్యార్థులు అక్కడ చైతన్యం పొందినటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలైనా కూడా ఏదైతే నిర్మాణంలో ఉండి పూర్తి చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇక్కడ నేలకొండపల్లి గ్రంథాలయం ఈ రకంగా నిర్వీర్యంగా శుభలు మొత్తం రస్ట్ వచ్చి మొత్తం తుప్పు వచ్చిపోయినాయి. దీన్ని పట్టించుకునేటువంటి నాదుడే కరువైపోయిండు. ఇక్కడ నెంబర్ 2 అని చెప్పుకునేటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మండలానికి కనీసం గ్రంథాలయం కూడా కట్టించేటువంటి స్థితిలో లేకపోవటం ఎంతో దారుణం. ఈ గ్రంథాలయాన్ని గత ప్రభుత్వం మొదలుపెట్టి ఇది 2 సంవత్సరాలు అవుతుంది మొదలుపెట్టి ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఈ రకంగా చెదలు పట్టిపోతుంది. దీన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, ప్రజలకి ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నిర్మాణంలో ఉన్నటువంటి గ్రంథాలయాలు గత ప్రభుత్వం ఏదైతే మండలానికి 3 గ్రంథాలయాలు కేటాయించినటువంటి సందర్భంలో ఎక్కడ కూడా గ్రంథాలయం లేకుండా ఏ మండలం పాలేరు నియోజకవర్గంలో ఒక్క చోట కూడా గ్రంథాలయం లేదు. ఈ గ్రంథాలయానికి కేటాయించినటువంటి నిధులు ఏమైపోతున్నాయి, దానికి సంబంధించినటువంటి చైర్మన్ ఏం చేస్తాడో ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. వెంటనే ఈ పనులు ప్రారంభించకపోతే జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత మంత్రి కూడా దీనికి ఎవరనేది కూడా తెలియని పరిస్థితి. విద్యాశాఖ మంత్రి లేడు, గతంలో ఉన్నటువంటి పాలకులు దీన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు, ఇప్పుడు కూడా ఈ మంత్రి శ్రీనివాసరెడ్డి పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. ఇది వెంటనే పరిష్కారం చేయకపోతే ఈ గ్రంథాలయం నిర్మాణం ఎమ్మటే జరగకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యాచరణ తీసుకోబోతుంది. గ్రంథాలయాన్ని వెంటనే నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకు జై. ఈరోజు నేలకొండపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు కూడా ఈ నేలకొండపల్లిలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ నిర్మాణం చేసినటువంటి గ్రంథాలయం మరి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది, ఇంత మటుకు కూడా ఈ నిర్మాణం పూర్తి కాలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు మరి ఈ రాష్ట్ర నెంబర్ 2 మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఈ నేలకొండపల్లిలో ఉన్న గ్రంథాలయాన్ని పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఇంత మటుకు కూడా 2-3 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా ఈ పిల్లర్లు లేపి ఇవన్నీ కూడా తుక్కొచ్చి మరి ఈ నిర్మాణం కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. తక్షణం దీని మీద మంత్రి గారు దృష్టి పెట్టి దీన్ని కూడా పూర్తి చేసి మరి నేలకొండపల్లి ప్రజలకు కూడా ఈ గ్రంథాలయం సేవలు అందించాలని కోరుతూ మరి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నేలకొండపల్లి మండల కమిటీ వారికి ధన్యవాదాలు.